హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. పిల్లలకి మెడిసిన్స్ వేశాక ఇవి సిరప్స్ పనికిరావని పడేస్తుంటాం కదా, వీటిని ఎలా మళ్ళీ రీయూజ్ చేసుకోవాలో ఒక డిఐవై అనేది చూద్దాము. వీటితో మన రంగోలీ పెన్ ఎలా చేయాలో చూద్దామండి. ఇవి వచ్చేసి డ్రాపర్స్ కదా, వీటికి ఫస్ట్ ఇలాగా గ్లాస్ లాగా ఉంటుంది కదా, ఇది తీసేయాలి. ఇవి ఈజీగానే వచ్చేస్తాయండి, చేతితో అలా లాగ్గానే వచ్చేస్తుంది. ఇవి వచ్చేసి డిఫరెంట్ సైజెస్ ఉంటాయండి, ఒకటి చిన్నది పెద్దది. ఈ సైజెస్ని బట్టి మనం బాటిల్స్కి ఏది సెట్ అవుతుందో అది తీసుకోవాలండి. ఇలా మనకి ఎన్ని కావాలో అన్ని బాటిల్స్కి సెట్ అయ్యే మూతలు అవి తీసి సెట్ చేసి పెట్టుకోవాలి. ఫస్ట్ నేను ఒకటి చేసి చూపిస్తాను చూడండి. ఈ బాటిల్కి ఇది సెట్ అయింది కదా, దీన్ని మనం ఎలా యూజ్ చేసుకోవాలనేది చూపిస్తాను. ఇవేంటంటే మనకి పైన రబ్బర్ టైప్ ఉంటుందండి, ప్రెస్ చేస్తాం కదా, అది దీన్ని మనం సిజర్తో చిన్న హోల్ అనేది కట్ చేసుకోవాలి. మనకి ఎంత సైజు కావాలో అంత సైజు చూడండి. ఈ విధంగా చిన్న హోల్ అయితే పెట్టుకోవాలి. ఈ విధంగా అయితే హోల్ చేసుకోవాలండి. ఫస్ట్ వీటిని అయితే సిరప్ ఉంటుంది కదా లోపల, అదంతా నీట్గా క్లీన్ చేసుకోవాలండి. చెమ్మ లేకుండా నీట్గా డ్రై చేసుకోవాలి. అప్పుడైతేనే మనకి ముగ్గు వేయడానికి బాగా వీలుగా ఉంటుంది. ఇప్పుడు దీంతో ముగ్గు ఎలా వేస్తానో ఒకసారి వేసి చూపిస్తాను చూడండి. ఫస్ట్ దీంట్లో ముగ్గు పిండి అయితే వేసుకుంటున్నాను. ఇది నార్మల్గా బయట షాప్లో తీసుకున్న ముగ్గు పిండి. అలాగే మనం బియ్యం పిండి కలుపుకుంటాం కదా, ఆ ముగ్గు అయినా కూడా మనం వేసుకోవచ్చు. చూడండి, ఇప్పుడైతే మనకి రంగోలీ పెన్ అనేది రెడీ అయిపోయింది. దీంతో మనం ఎలా ముగ్గు వేసుకోవాలో ఒకసారి డ్రా చేసి చూపిస్తాను చూడండి. ఈ విధంగా మనం ఫ్రీగా ఏ డిజైన్స్ అయినా వేసుకోవచ్చు. చేత్తో వేయడం రాని వాళ్ళు కూడా దీంతో మనం ఫ్రీగా వేసుకోవచ్చు డిజైన్స్ అనేది. ముగ్గు పిండి కూడా బాగా నీట్గా డ్రైగా ఉంటే మనకి ఫ్రీగా పడుతుందండి ముగ్గు వేయడానికి. అలాగే సిరప్ది కూడా మూత మనం నీట్గా క్లీన్ చేసుకోవాలి. చెమ్మ ఉంటే మటుకు రాదు. మొత్తం డ్రై చేసుకొని తర్వాతే మనం యూజ్ చేసుకోవాలి. ఓకే అండి, మీకు ఈ ఐడియా నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.